సంఘానికి ఎంత అధికారం ఉందో, సంఘ కాపరికి ఎంత అధికారం ఉందో మీలో చాలామందికి తెలియదు. చాలా ఈజీ అనమాట మీకు. అమ్మా ఎందుకు ఇలా పాడుతున్నారంటే కోపం, అమ్మా ఎందుకు ఇలా లేటుగా వస్తున్నారంటే కోపం, అమ్మా ఎందుకు అలా తయారవుతున్నారంటే కోపం, మీ పిల్లలకి ఎందుకు అలాంటి బట్టలు వేస్తున్నారంటే విపరీతమైన కోపం, మీరు ఎందుకు ఇళ్లల్లో అలా ఉండి ఇక్కడ ఇలా నటిస్తున్నారంటే కోపం. అందుకని కాపరి ఏం చేస్తున్నాడంటే నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఎలా పోతారో పోనీ అని ఊరుకుండిపోతున్నారు ఈ రోజుల్లో సేవకులు. ఎందుకంటే సంఘం మానేస్తారేమోనని. ఏమీ పర్వాలేదు, నువ్వు భూమి మీద ఏమి బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏమి తెరవబడుతుందో అది తెరవబడుతుంది. ఏం పర్లేదు, 2-3 సాక్షుల దగ్గర చెప్పు అటువంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ వల్ల సంఘమంతా చెడిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళకపోయే కంటే వాడు అక్కడ పోతే నీకేమీ కూడా అభ్యంతరం లేదు అని దేవుడు సంఘానికి డైరెక్ట్గా అథారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ అథారిటీ ఇస్తున్నాడు. అదే కదా అననీయ సప్పీరాలు సంఘములో, ఆది సంఘములో ఫస్ట్ తప్పు చేసినప్పుడు అక్కడ స్పేర్ చేయలేదు. ఎక్స్క్యూజ్ ఉందా అక్కడ? ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపొద్దున ఇంకొంతమంది అబద్ధికులు తయారవుతారు, ఇంకొంతమంది చీటర్స్ తయారవుతారు, ఇంకొంతమంది సంఘములోనికి గుంట నక్కలు తయారవుతారు, ఇంకొంతమంది దేవుని మోసం చేసేవాళ్ళు తయారవుతారు. ఇక్కడే ఈ యొక్క చెద కాల్చేయాలని ఆది సంఘానికి ఫస్ట్ వార్నింగ్ అననీయ సప్పీరాలు. వాళ్ళు తప్పు చేసి సంఘములోనికి వచ్చినప్పుడు అబద్ధం ఆడారు పరిశుద్ధాత్ముని ఎదుట. అప్పుడు వెంటనే దేవునికి ఇచ్చే విషయంలో అబద్ధం ఆడుట, సంఘము విషయంలో అబద్ధం ఆడుట, సేవకుని విషయంలో అన్యాయము చేయుట. అలా అంటే సంఘము అంటే క్రీస్తు యొక్క శిరస్సు అండి. అది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వినుచున్న వాక్యము కేవలం ఇక్కడ కూర్చున్న ఈ 200 మందికే కాదు, కానీ యూట్యూబ్ ద్వారా వెళుతున్న ప్రతి సంఘంలో వాళ్ళు కూడా వినాలి. సంఘము అంటే అది క్రీస్తు యొక్క శిరస్సు. అంత ఆనర్ చేయాలంటే మీరు సంఘాన్ని భయముతో వణుకుతో రావాలి సంఘానికి. సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సంఘములో మీరు క్రీస్తు అవయవాలై ఉన్నారు అని తెలుసుకోవాలి. ఆ సంఘములో కనుక నీకు ప్లేస్ సరిగా లేకపోతే అక్కడ నీ పేరు ఉండదు జీవగ్రంథంలో, నిజంగా ఉండదు. అది మీకు తెలియడం లేదు. మేము రిజిస్టర్ అయిపోయాం, మేము మా ప్రార్థనలు చాలా గొప్పవి, మా డెడికేషన్ చాలా గొప్పది, మేము మరలా ప్రార్థన చేసుకుంటాం అనుకోవడం అనేది ఒట్టి అబద్ధం.